అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నాగార్జున 17 ఇక్కడ నుంచి అయితే కంటిన్యూస్ పెడతాను వీడియోస్. ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా అసలు ఆగేది లేదు ఫ్రెండ్స్. నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఇన్ని రోజులు మేము ఇది పెట్టుకోలేదు కదా ప్యూరిఫైర్. అయితే చూడండి ఫిల్టర్లో మేము ట్రాన్స్పరెంట్ పెట్టాము, ఎందుకంటే మనకి కనిపించాలని చెప్పేసి డస్ట్ ట్రాన్స్పరెంట్ పెట్టాను అనమాట. ఇది ఫిల్టర్ది, ఇది పైన. అయితే చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో, చూసారు కదా. ఇదంతా మురికి ఎంత ఉందో చూడండి. ఫిల్టర్ ఇప్పటికే ఎంత అయింది చూడండి, ఒక 5 days నుంచి ఏమో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఏంటంటే నేనైతే జిలేబీలు తీసుకొచ్చాము. ఇప్పుడైతే జిలేబీ తింటాం. పాప నేను ఇచ్చేసాయి జిలేబీ తింటాం. పాప అయితే నాకు బెల్లం జిలేబీ కావాలని చెప్పేసి వేయించుకుందనమాట. తనకి బెల్లం జిలేబీ ఇంకా ఒకటి అంతే ఫ్రెండ్స్. 3 నాకు 3, మా సార్కి 3, మా బాబుకి 3, మా పాప మాట మా పాపకి 3. నా 3 మా పాప 3 అయితే మేము తినేస్తాం. మా బాబు మా సారీ అయితే అట్లా ఉంచుతాం. మా బాబు అయితే బయటికి వెళ్ళి ఆడుకోవడానికి. ఇక నాయి మా బాబు మా మేమిద్దరం తినేస్తాం. మా సారీ మా బాబు వాళ్ళు వచ్చిన తర్వాత తింటారు. ఇప్పుడు ప్రజెంట్ మా సారీ అయితే రాలేదు. ఓకేనా, మేమైతే జిలేబీ తింటూ ఉన్నాం. నా హెయిర్ చూడండి ఊడిపోయింది. నాకు మాత్రం పంచదార జిలేబీ అంటేనే ఇష్టం. బెల్లం జిలేబీ నాకు అస్సలు ఇష్టం ఉండదు. పంచదార జిలేబీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు. నేనైతే ఇక్కడ కర్రీలోకి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ధనియాలు ఎక్కువ తీసుకుంటాను. ఇంకా 2 ఇవి ఉంటాయి కదా బిర్యానీ ఆకు అయితే 2 తీసుకుంటాను. దాచిన చెక్క ఇంకా లవంగా తక్కువ అనమాట, ఎక్కువ ధనియాలు తీసుకుంటాను. అవి ఏదో లైట్ స్పైసీ కోసం వేస్తాను అనమాట. ఎందుకంటే అవి వేయటం వల్ల గ్యాస్ అనేది బాగా ఫామ్ అవుతుంది. సో అందుకని నేనైతే తక్కువ యూజ్ చేస్తాను. మసాలా అయితే పట్టుకుంటున్నాను. దీన్నే పై మసాలా గరం మసాలా ఉంటుంది కదా, ఇంకా అదే ప్రిపేర్ చేసుకుంటున్నా. అట్లనే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అనమాట. చికెన్ అయితే తీసుకొచ్చారు మా సార్, ఒక 1/2 kg. ఇప్పుడు కర్రీ అయితే చేయబోతున్నా. అందుకోసమే ఇప్పుడు మసాలా అయితే లేదు. సో పట్టుకున్న తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టుకొని స్టోర్ చేసుకుంటాను నేను ఫ్రిడ్జ్లో. ఎలా ఏంటనేది కూడా చూపిస్తా ప్రాసెస్. ప్రస్తుతానికైతే ఇది ఉంటే చేస్తూ ఉన్నా. చికెన్ కర్రీ అయితే చేసిన ఫ్రెండ్స్. ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఫ్రై చేశాను. నెక్స్ట్ చికెన్ అయితే వేసాను, కొంచెం ఉప్పు అయితే వేసాను. ఇంకా అదైతే ఉడుకుతూ ఉంది, కుక్ అవుతూ ఉందన్నమాట. ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాం. పసుపు అయితే వేసుకున్నాం. పసుపు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇదైతే న్యాచురల్గా ఆర్గానిక్ పసుపు అనమాట. తెప్పించాను నేనే రైతు దగ్గర నుంచి. వాళ్ళే ఆడిచ్చి పంపించారనమాట. కిలో తీసుకొచ్చా. కిలో కాదు, కేజీన్నర అయితే తెప్పించా. ఎన్ని రోజులు వస్తా, 1 year అయితే రావాలి. వస్తుందో రాదో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడేనమాట తీసా ఒక డబ్బా. అంతకుముందు వేరేది ఉంటే అదైతే యూజ్ చేశాను. తెప్పించి ఒక 2 months అవుతుంది. కానీ ఇప్పుడైతే మసాలా పొడి ఇందాక వేంపాను కదా, అది కొంచెం అయితే వేసుకుంటున్నా. కొంతమంది ఏంటంటే కర్రీ దించే ముందు వేస్తారు, కానీ అయితే ఇలా కర్రీలోనే వేస్తాను, ఉడికేటప్పుడే వేస్తాను అనమాట. నాకు ఇలానే నచ్చింది. ఎందుకనో టేస్ట్ అయితే మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వేస్తేనే టేస్ట్ మంచిగా వస్తుందని నాకు అనిపిస్తుంది. నా టేస్ట్ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. బాగుంటుంది అనమాట. మనకి కుక్ అయ్యేటప్పుడే ఈ మసాలా ఫ్లేవర్ అనేది మంచిగా పీసెస్కి పడుతుంది. సో అందుకే నాకు నచ్చుతుంది. ఎందుకనో మసాలా పైన వేస్తే, దింపే ముందు వేస్తే ఏంటంటే పైన మనం ఏదైతే గ్రేవీ ఏదైతే ఉంటుందో ఆ గ్రేవీ వరకే పడుతుంది మసాలా ఫ్లేవర్ అనిపిస్తుంది నాకు.
ఇప్పుడు ఇలా వేస్తే ఏంటంటే పీసెస్కి మంచిగా పడుతుంది ఫ్లేవర్ అని నా. ఫైనల్గా కారం కూడా వేసాను. కారం కూడా వేసేసి ఇంకా చాలా సిమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు చికెన్ కర్రీలో కచ్చా పచ్చా ఇంకా మిక్సీ ఆడించుకున్నాను అనమాట. ఏంటి టమాటాలు ఇవైతే వేస్తే టేస్ట్ అయితే ఇలా కచ్చా పచ్చా ఆడించుకున్న టమాటా గుజ్జు అయితే వేస్తే టేస్ట్ అయితే మారిపోతుంది అనమాట. దీన్ని ఇలానే ఉంచును. దీన్ని పులుసు పెడదాం అనుకున్నా, చికెన్ పులుసు నేను ఈ విధంగానే పెడతాను ఫ్రెండ్స్. సూపర్ అయితే ఉంటుంది. ఫైనల్గా నేను పులుసు అయితే పోసుకొని ఇంకా పైన కస్తూరి మీద అయితే వేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఇదైతే బాగా ఉడకాలి. తెరలుతుంది కదా పులుసు, అలా తెరలాలన్నమాట. టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా నా స్టైల్లో పెట్టి చూడండి, ఒక్కసారి పెట్టి చూడండి, మై మరిచిపోతారు. టేస్ట్ అయితే మామూలుగా ఉంటుంది, ఒక లెవెల్లో ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదైతే తెరలుతూ ఉంది. పిల్లలైతే అట్టలు అయితే వేసుకుంటున్నారు. బుక్స్ తీసుకొచ్చా మనకి, అట్టలు అయితే వేసుకుంటున్నాడు మా బాబు. 2 బుక్స్ వేసాడు. ఇంకా మా పాప బుక్స్కి అయితే వేయాలి. ఇంకా మా సార్ అయితే రాలేదు, వచ్చిన తర్వాత వేస్తారనమాట. లేదంటే పని అయితే నేను వేస్తాను ఈలోపు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మార్నింగ్ వీడియో తీయడానికి అసలు కుదరట్లేదు, వర్క్ అవ్వట్లేదు. సో అందుకే నైట్ కళ్ళు చూడట్లు బిక్కుపోయాయి ఫ్రెండ్స్. ఎందుకో ఏంటో తెలియదు, హెల్త్ బాగోట్లేదు. చూద్దాం, ఉన్నన్ని రోజులే మనీ, అంతే కదా, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటామే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి. ఓకేనా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.